Hello everyone, this is Vivek Kandati, Managing Director and founder of One Stop Global Overseas Consultants. A couple of days before, I have created a video and shared. It's all about overseas lifestyle and also overseas education. So today's topic I want to discuss. I'm getting so many questions from students. So how to decide a particular country? సో నా ఒపీనియన్‌లో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిసైడింగ్ ఎ పర్టిక్యులర్ కంట్రీ. సో అది ఫస్ట్ స్టూడెంట్ కొంచెం రీసెర్చ్ అనేది చేయాలి. ఆహ్, ఏ కోర్స్ నేను తీసుకుంటే బెటర్, దానికి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, దాని ఫ్యూచర్ ఎలా ఉంది, సెటిల్మెంట్ వైస్ ఎలా ఉంది. సో మీరు రీసెర్చ్ ఎవ్రీథింగ్ గూగుల్‌లో ఇఫ్ యూ వాంట్ టు గో అబ్రాడ్ యూ కెన్ search on that particular country name and you will get all information about that country. సో తర్వాత మీకు తెలిసిన వాళ్ళు ఒపీనియన్ తీసుకోవడము అండ్ బ్లైండ్ గా మీకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకి జాబ్ దొరికింది, సో వాళ్ళు కూడా సేమ్ కోర్స్ మీది కాకుండా ఇంకో కోర్స్ తీసుకొని వెళ్ళినారు. బట్ యూ షుడ్ నాట్ ట్రస్ట్ ఆన్ దెమ్, ఎందుకంటే వాళ్ళ అకాడమిక్స్ వేరు, మీ అకాడమిక్స్ వేరు, అండ్ మీకు ఎడ్యుకేషన్ గ్యాప్ వచ్చి ఉంటుంది, వాళ్ళకి ఎడ్యుకేషన్ గ్యాప్ లేకుండొచ్చు, అండ్ వాళ్ళు మీ ఐఎల్ స్కోర్ తక్కువ ఉండొచ్చు, వాళ్ళ ఐఎల్ స్కోర్ డిఫరెంట్ ఉండొచ్చు, ఆర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఆర్ జిఆర్ఈ స్కోర్ ఆర్ యూనివర్సిటీ పర్సంటేజ్. దేర్ ఆర్ మెనీ థింగ్స్ టు బి కన్సిడర్డ్ అనమాట. అది ఒక మెయిన్ రీజన్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మీరు ఇదంతా డిసైడ్ అయిన తర్వాత అట్లీస్ట్ మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. బ్లైండ్ గా ఒక కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒక కౌన్సిలర్ చెప్పేసింది అలానే వినేసి మేము ఇదే దానికి వెళ్దాం అని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదనమాట. ఇది మీరు ఇదంతా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక యూ నీడ్ టు అప్రోచ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్ ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి వెళ్తారు మీరు. వెళ్ళేసి యూ విల్ ఆస్క్ దెమ్, ఐఎమ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ ఇన్ సెలెక్టింగ్ ఏ కంట్రీ అని చెప్పి మీరు అడగొచ్చు వాళ్ళని. దేర్ జాబ్ ఏంటిది అంటే దే షుడ్ నాట్ ప్రమోట్ ఓన్లీ వన్ స్పెసిఫిక్ కంట్రీ. సో దే షుడ్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ద కంట్రీస్. ఎందుకంటే చాలా మంది కన్సల్టెంట్స్ నేను చూసినాను, పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయినాను, వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్ ని. సో విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో అప్పుడు స్టూడెంట్ కి కూడా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ యుఎస్ కి వెళ్ళాలని వస్తాడు మన దగ్గరికి. సో స్టూడెంట్ మన యాజ్ ఏ కన్సల్టెంట్, యాజ్ ఏ కౌన్సిలర్, ఎక్స్పీరియన్స్ కౌన్సిలర్ ఏంటిది అంటే మన బాధ్యత వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ హిమ్ అబౌట్ యూకే, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, కెనడా అన్ని చెప్పిన తర్వాత స్టూడెంట్ ఒకవేళ యుఎస్ కి డిసైడ్ అయ్యి వస్తే దెన్ డెఫినెట్లీ వీ నీడ్ టు టేక్ స్టూడెంట్ ప్రిఫరెన్స్ యాజ్ ద ఫస్ట్ ఆప్షన్ అండ్ వీ నీడ్ టు స్టార్ట్ ప్రాసెసింగ్ అన్నమాట. నెక్స్ట్ థింగ్ వచ్చి బ్లైండ్ గా మాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాకి వెళ్ళి రిటర్న్ వచ్చేసాడు, సో అతనికి ఏం లేదు అక్కడ, నేను వెళ్తే కూడా నాకు కూడా అదే ఉంటుండొచ్చు అని కాదు. సో మీరు ఆలోచించాల్సింది పాజిటివ్ గా సెటిల్ అయిన వాళ్ళు. సో పాజిటివ్ గా పిఆర్ ఓవర్కి వచ్చింది, సో వాళ్ళు ఏ కోర్స్ తీసుకున్నారు, జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా, పాయింట్ బేస్ సిస్టమ్ లో ఏమేమి క్యాలిక్యులేట్ అయినాయి. సో అండ్ ఇంకొకటి మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈజీగా సెటిల్మెంట్ అంటే తక్కువ టైం స్పాన్ లో సెటిల్ అయ్యేవి తీసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే వీ డోంట్ నో, కోవిడ్ సిచ్యువేషన్ లో వీ ఫేస్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇప్పుడు కూడా మళ్ళీ మనము 15 years 20 years కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అవుతాము అనుకునే బదులు దెన్ వీ హ్యావ్ ఈజీ సెటిల్మెంట్ కంట్రీ ఆప్షన్స్. పాయింట్ బేస్ సిస్టమ్స్ ఉన్నాయి, అవి మనం సాటిస్ఫై చేస్తే ఆఫ్టర్ ఎడ్యుకేషన్ దెర్ ఆర్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అది మనం చేసుకుంటే పిఆర్ వచ్చేసి వన్స్ యూ గెట్ పిఆర్ యూ కెన్ గో టు ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. మీరు ట్రావెల్ చేయొచ్చు ఆ సర్ట్ ఆఫ్, ఎందుకంటే మీకు ఒక కంట్రీలో స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ముందులాగా లేదు, ఒక 20 years బ్యాక్ 15 years బ్యాక్ సిచ్యువేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అదే సిచ్యువేషన్ మీరు ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు అనమాట. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ నౌ. సో 15-20 years బ్యాక్ వెళ్ళిన వాళ్ళు చాలా మంచి సెటిల్ అయినారు. సో ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది, ఇప్పుడు వెళ్ళే అంతమంది ముందు అంతమంది వెళ్ళకపోతుండే. సో అదొక మెయిన్ రీజన్. అండ్ స్టూడెంట్స్ కూడా డెస్పరేట్ గా రావద్దు, బికాస్ స్టూడెంట్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్, సేవింగ్స్, పేరెంట్స్ హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నారు కాబట్టి ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మీరు ఒక కంట్రీకి వెళ్దామని చెప్పి రీసెర్చ్ చేసి అంతా తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మాస్టర్స్ ఫెయిల్ అయిపోయి ఈ కంట్రీలో ఏం లేదు అని చెప్పి ఇంకో కంట్రీకి ప్లాన్ చేసి మళ్ళీ డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు తీసుకునే కంట్రీ డెసిషన్ తీసుకునేటప్పుడే మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఈజీ కోర్స్, మీరు తెలిసిన కోర్స్ తీసుకొని ఎక్కువ కష్టం లేకుండా క్లియర్ అయిపోయేలాగా చూసుకొని వచ్చి అండ్ దెన్ యూ నీడ్ టు హ్యావ్ సర్టన్ స్కిల్ సెట్ టు గెట్ ఎ జాబ్ హియర్. సో మీరు ఈ 2 years లో కొంతమంది 2 years లో స్కిల్ కొత్తది నేర్చుకుంటారు అబ్రాడ్కి వచ్చి, కొంతమంది ఏమో
తర్వాత అంటే కొంచెం టైం పడతది. పీఎస్‌డబ్ల్యూ అది యూజ్ చేసుకొని ఒక 3, 4 మంత్స్ ఏదైనా స్పెసిఫిక్ స్కిల్ సెట్ మీద మీరు ఈ ట్రెండింగ్ కోర్సెస్ ఉన్నవి తీసుకుంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది కూడా కొంచెం ఈజీ అయితది. అండ్ ఇదంతా మేము చెప్పేది ఎక్స్‌పీరియన్స్ ద్వారానే చెప్తున్నాం. యాస్ ఐ గాట్ మై ఓన్ ఎక్స్‌పీరియన్స్ నేను ఆస్ట్రేలియాలో ఉండే, యూఎస్‌లో ఉండే, ఇప్పుడు యూకేలో ఉంటున్నాను. అదే విధంగా వి హావ్ వెరీ గుడ్ కనెక్షన్స్ ఇన్ యూఎస్ఏ, ఆస్ట్రేలియా, యూకే, కెనడా, న్యూజిలాండ్, జర్మనీ. సో, అక్కడ ఉన్న వాళ్ళతోటి కూడా మీకు మాట్లాడిపిస్తాం. మీకేమైనా డౌట్స్ ఉంటే మాకు రీచ్ ఔట్ అవ్వండి. అండ్ అదే మీరు ఒకటేసారి నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీ డౌట్స్ అన్నీ తీసుకొస్తే ఒకటేసారి వి కెన్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. అండ్ మీ పేరెంట్స్ తోటి కూడా మాట్లాడి వి కెన్ డెఫినెట్‌లీ రీచ్ దెమ్ అండ్ కన్విన్స్ దెమ్ యాస్ వెల్. అండ్ ఇంకొకటి స్టూడెంట్స్ డెస్పరేట్‌గా ఉండడం వల్ల ఏమవుతదంటే ఇక్కడికి రాంగానే అరే! నేను పార్ట్ టైమ్ జాబ్ ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయాలి. పార్ట్ టైమ్ జాబ్ చేసి ఆ డబ్బులు చూసి స్టూడెంట్ అరే! ఇంకో 10 అవర్స్ చేస్తే ఇంకా కొంచెం యూజ్ అయితది గదా! అని ఇట్లాంటి మిస్‌కన్సెప్షన్ తీసుకొని వాళ్ళు ఎక్కువ అవర్స్ చేయడం వల్ల సబ్జెక్ట్స్ అనేది ఆహ్, బ్యాక్‌లాగ్స్ లాగా పెట్టుకొని యూనివర్సిటీ ఆస్ నాట్ గివింగ్ యూ కపుల్ ఆఫ్ టైమ్ ఛాన్స్ అన్నమాట. ఒకసారి రీటేక్ ఇస్తుంది. బట్ దాని తర్వాత యూ నీడ్ టు డెఫినెట్‌లీ డిస్కంటిన్యూ యువర్ కోర్స్. మళ్ళా డిస్కంటిన్యూ అయితే ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. సో, ఐ డోంట్ వాంట్ యూ టు డూ దట్. ఎందుకంటే మీరు బీటెక్‌లో 4 ఇయర్స్ ఎవ్రీడే యూనివర్సిటీ, కాలేజ్‌కెళ్తేనే మీకు బ్యాక్‌లాగ్స్ ఉండడం ఇలాంటివి ఉంటున్నాయి. సో, అలా అని చెప్పి నేను అందరి గురించి చెప్పట్లేను. ఎవరికైతే బ్యాక్‌లాగ్స్ ఉన్నాయో వాళ్ళ గురించి చెప్తున్నా. బ్యాక్‌లాగ్స్ లేని వాళ్ళు కూడా ఇక్కడికొచ్చిన తర్వాత పార్ట్ టైమ్ మీద ఫైనాన్షియల్ స్టెబిలిటీ వల్లనో, దేని వల్లనో ఆహ్, పార్ట్ టైమ్ జాబ్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేసి సబ్జెక్ట్స్ అనేవి క్లియర్ చేసుకోలేక ప్రాబ్లమ్ అయితుంది. సో, ఇనీషియల్ 2 ఇయర్స్ మీరొచ్చింది స్టూడెంట్ వీసా మీద కాబట్టి, ఆ స్టూడెంట్ వీసా సాటిస్ఫై చేస్తే డెఫినెట్‌గా యూ విల్ హావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్. సో, ఇంకా గూడా మీరు ఈ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే యూ కెన్ రీచ్ అస్ ఔట్. వి విల్ గివ్ యూ అవర్ టైమ్. మన ఆఫీస్ వచ్చేసి కొత్తపేట్ ఒమిని హాస్పిటల్ పక్కనే జేవిఆర్ టవర్స్ ఉంది. దాంట్లో 6థ్ ఫ్లోర్‌లో మన ఆఫీస్ ఉంది. అండ్ ఎవ్రీ సాటర్‌డే ఐ విల్ అరేంజ్ ఏ ఫ్రీ కౌన్సెలింగ్ సెషన్. మీకు ఒకవేళ కావాలంటే యూ కెన్ డెఫినెట్‌లీ రీచ్ మీ ఔట్ ఆన్ దిస్ టాపిక్. హౌ టు సెలెక్ట్ ఏ పర్టిక్యులర్ కంట్రీ అనేది నేను అంటే యాస్ ఎ ఎక్స్‌పీరియన్స్ కౌన్సిలర్ మేము గూడా మీకు ఇదే కంట్రీ తీసుకోమని చెప్పము. వి విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ద ఫ్యూచర్ అండ్ ఆల్సో అక్కడ ఉన్న వాళ్ళతోటి మాట్లాడివ్వడానికి చూస్తాం. మీ టైం, వాళ్ళ టైం సెట్ అవుతే. ఓకే. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కాంటాక్ట్ నంబర్ పెడతానక్కడ. యూ కెన్ రీచ్ మీ ఔట్ పర్సనల్లీ యాస్ వెల్. థాంక్ యూ సో మచ్.